శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. కిందటి విశ్లేషణలో మనం సింగిల్ డోజ్ అంటే ఏంటి, దానికి రిపిటేషన్కి మధ్య ఉన్న తేడాల్ని చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఇవాళ ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. అదేంటంటే, ఒక పేషెంట్కి మందును మళ్ళీ అంటే పదే పదే రిపీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇవ్వాలి, అసలు కరెక్ట్ పద్ధతి ఏంటి? దీనికి ఉన్న బెస్ట్ ఆన్సరే ఈ వాటర్ డోసింగ్. అసలు ఈ వాటర్ డోస్ లేదా నీటిలో మందు ఇవ్వడమంటే ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. వినడానికేదో పెద్ద టెక్నికల్ పదంగా అనిపించినా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. పేషెంట్కి అవసరమైన హోమియోపతి మందును డైరెక్ట్గా పొడిమాత్రల రూపంలో మింగేకుండా ఒక పర్టిక్యులర్ క్వాంటిటీ ఉన్న నీటిలో పూర్తిగా కరిగించి ఇవ్వడాన్నే మనం వాటర్ డోసింగ్ అని పిలుస్తాం. అంతే, చాలా సింపుల్. సరే, ఇదెందుకు చేయాలి, దీని అవసరమేమొచ్చింది అని మీకు డౌట్ రావొచ్చు. మన బాడీలోని వైటల్ ఫోర్స్ అంటే జీవశక్తికి కంటిన్యూస్గా ఒక మెడిసినల్ స్టిమ్యులేషన్ అవసరమైందనుకోండి. అప్పుడు ఈ వాటర్ డోస్ అనేది అత్యంత సురక్షితమైన మెథడ్. శరీర వ్యవస్థను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా జెంటిల్గా, సున్నితంగా పనిచేస్తూ పేషెంట్కి స్వస్థత చేకూర్చే ఒక అద్భుతమైన విధానమిది. మరి దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? హోమియోపతి పితామహుడు సాక్షాత్తు డాక్టర్ హానిమాన్ గారు రచించిన ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 246 చూస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని రకాల వ్యాధుల్లో, ముఖ్యంగా జబ్బు ముదురుతున్నప్పుడు ఆ క్యూర్ని వేగవంతం చెయ్యడానికి మందును రిపీట్ చెయ్యాల్సిందే అని ఆయన ప్రామాణికంగా చెప్పారు. కానీ ఇక్కడే అస్సలైన ట్విస్టుంది. అఫోరిజం 247ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ హానిమాన్ గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, మనం మందుని రిపీట్ చేసే ప్రతిసారీ దాని ఎనర్జీ లెవెల్లో ఖచ్చితంగా ఒక చిన్న మార్పుండాలి. దాన్నే డైనమిక్ వేరియేషన్ అంటాం. ఒకవేళ అలా మార్చకుండా అదే మందును మళ్ళీ ఇస్తే మన వైటల్ ఫోర్స్ దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు, పైగా రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడే మీరు డ్రై డోస్తో వచ్చే పెద్ద ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పొడి మాత్రలను పదే పదే నాలుక మీద వేస్తే ఏమవుతుంది? అందులో ఎటువంటి మార్పు ఉండదు కదా. ఇలా ఒకే ఎనర్జీ లెవెల్ ఉన్న డోస్ని ఏమాత్రం మార్పు లేకుండా మళ్ళీ ఇస్తే మెడిసినల్ అగ్రవేషన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. అంటే వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువైపోయి పేషెంట్కి అసలు సంబంధం లేని కొత్త ప్రూవింగ్ లక్షణాలు కూడా బయటపడచ్చు. కానీ వాటర్ డోస్ విషయానికి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోతోంది. డ్రై డోస్తో ఉన్న ఆ అగ్రవేషన్ రిస్క్ వాటర్ డోస్లో అస్సలు ఉండదు. ఎందుకంటే ఇది పేషెంట్ సిస్టమ్ మీద చాలా సాఫ్ట్గా, అంతే లోతుగా పనిచేస్తుంది. పేషెంట్ వైటల్ ఫోర్స్ మీద అనవసరమైన ఒత్తిడి తీసుకురాకుండా చాలా బ్యాలెన్స్డ్గా, సామరస్యంగా తన పని తాను చేసుకుపోతుంది. రైట్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. మరి ఈ అద్భుతమైన పద్ధతిని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్, ఒక క్లీన్ గ్లాస్లోనో బాటిల్లోనో తగినంత నీరు తీసుకొని అందులో మందు కలపాలి. సెకండ్ స్టెప్, ఇదే చాలా ఇంపార్టెంట్. ప్రతి డోస్ తీసుకునే ముందు ఆ పాత్రను గట్టిగా ఊపాలి. దీన్నే మనం సకషన్ అంటాం. ఇక థర్డ్ స్టెప్, అలా సకషన్ చేశాక అందులో నుంచి ఒక చిన్న స్పూన్ పరిమాణంలో మాత్రమే మందును పేషెంట్కి ఇవ్వాలి. మీరు గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందండి. మనం ప్రతిసారి ఆ నీటిని సక్షన్ చేసినప్పుడు, అంటే స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు, ఆ మందు ఎనర్జీ లెవెల్లో ఆటోమేటిక్గా ఒక చిన్న మార్పు జరుగుతుంది. దెబ్బకి ఏ 2 డోసులు ఒకేలా ఉండవు. చూశారా? దీనివల్లే హానిమన్ గారు అఫోరిజం 247లో చెప్పిన రూల్ పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. ఈ సక్షన్ వల్లే మనకు కావలసిన డైనమిక్ వేరియేషన్ సాధ్యమవుతుందన్నమాట. సరే, దీన్ని ప్రాక్టికల్గా క్లినిక్లో ఎలా వాడతామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బాగా తీవ్రమైన జ్వరాలొచ్చాయనుకోండి, అప్పుడు మందును త్వరగా రిపీట్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే సంవత్సరాల తరబడి పీడిస్తున్న క్రానిక్ కేసుల్లో చాలా నెమ్మదిగా, కేర్ఫుల్గా రిపీట్ చేయడానికి పనికొస్తుంది. ఇక మందు పవర్ని తట్టుకోలేని హైలీ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్లకి ఈ వాటర్ డోసింగ్ అయితే అక్షరాల ఒక వరం, 100% సేఫ్టీ ఇస్తుంది. ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సుమా. సాధారణంగా ఈ ప్రాసెస్లో జరిగే 2 పెద్ద తప్పులున్నాయి. మొదటిది, మందును నీటిలో కలిపాక సక్షన్ చేయడం మర్చిపోవడం. ఇక రెండోది, అసలు సక్షన్ చేయకుండా ఏం మార్పు చేయని పాత డోస్నే మళ్ళీ అలాగే ఇచ్చేయడం. ఈ 2 పొరపాట్ల వల్ల అసలు వైద్యం మొత్తం దెబ్బతినే ప్రమాదముంది. సో
ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పక్కా రూల్ ఏంటంటే డ్రై డోస్ అనేది కేవలం సింగిల్ డోస్గా ఒకేసారి వాడటానికి మాత్రమే సరైన పద్ధతి. కానీ ఎప్పుడైతే ఒక పేషెంట్కి మందును పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు వాటర్ డోసింగ్ మాత్రమే మనం వాడాల్సిన ఏకైక ప్రామాణిక పద్ధతి. ఇది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. అసలు ఒక డాక్టర్కి ఇది ఎంత గొప్ప పద్ధతో తెలుసా? పేషెంట్కి మందు వల్ల వచ్చే అగ్రవేషన్ బాధలను ఇది ఆల్మోస్ట్ జీరో చేస్తోంది. అంతేకాదు ఆ హీలింగ్ ప్రాసెస్ అంటే జబ్బు తగ్గే వేగాన్ని కంట్రోల్ చేసే పవర్ పూర్తిగా డాక్టర్ చేతిలోనే ఉంటుంది. డాక్టర్ల చేతిలో ఇది నిజంగా ఒక అద్భుతమైన అస్త్రం లాంటిదండి. ఇక ఇవాల్టి మన విశ్లేషణను ముగించే ముందు ఒక్క మాట. కంటిన్యూస్గా హోమియోపతి ఔషధాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ వాటర్ డోసింగ్ అనేది అత్యంత సురక్షితమైన, పవర్ఫుల్ అయిన మరియు పరిపూర్ణమైన క్లాసికల్ పద్ధతి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు మరొక అద్భుతమైన టాపిక్తో వస్తాను. అదే టిష్యూ సాల్ట్స్. వాటి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను లోతుగా విశ్లేషించుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.